ఉన్న పార్టీ ఎక్కడ ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యతలు చేస్తుంది మీరు. ఇది వాస్తవం కాదా? ఇన్సిడెంట్స్ ఆశ చూపించి మీకు మేము భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నారు. అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఏ రకమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. 15 కోట్లు సభ్యత్వం ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది. మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి? తెలంగాణలో పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి? మీరు ఎగిసిపడిపోతున్నారు. మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం. నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు, మేధావులు, విద్యావంతులు అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ మీ కుటుంబ పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఎందుకు మీకు అంత ఉలికిపాటు బీజేపీ సభ్యత్వాన్ని చూసి కేటీఆర్ గారు? ఇవాళ పొంతం లేకుండా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్షల సభ్యత్వం చేశామని అసెంబ్లీలో ప్రచారం చేసుకుంటున్నాం. అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది. ములుగు మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు, మీ సభ్యత్వం చెప్తూ 72,000 ఓట్లు. ఇటువంటి బోగస్ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతారు తప్పితే ఓటర్ల మించికి సభ్యత్వం. కొన్ని చోట్ల సూర్యాపేటలో 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు. ఇది మీ కాకి లెక్కలతో మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుందో అర్థం కావట్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిలను ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తూ ఉన్నాం. మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి, ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నంబర్ ఉంది, ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తూ ఉన్నాం. ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు, ఓటర్ లిస్టు పెట్టుకుని నింపుతున్నది మీ వాళ్ళు, ఇంటింటికి తిరిగి చేయించింది మేము, మా వాళ్ళు. మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది, మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి, ఓటర్ ఐడి కావాలా. ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా ఆశలు పెట్టి ప్రలోభపెట్టి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ, చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి.
ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్న 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఇది చిదంబరం మీద మహాత్మా గాంధీ అన్నట్టు సచ్చీలుడు అన్నట్టుగా అవినీతితో ఏ నిమిత్తం లేనట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు అవినీతికి పాల్పడ్డటువంటి చిదంబరంను వెనుకేసుకునే బదులుగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి దానికి వారు మరి సహకరించాల్సింది పోయి అవినీతి మా జన్మ హక్కు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ చిదంబరం వెనుకేసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. దురదృష్టవశాత్తు ఇది ఇంత బాహటంగా కోర్టు ఒకసారి ఇవాళ చిదంబరంను స్పష్టంగా ఈ సూత్రధారి ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద అలిగేషన్స్లో వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉంటే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దీని వెనుకాల ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి? చిదంబరం కనుక వెనుక వేసుకొని రాకుండా లేదా ఆ అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయ ఎదురుదాడి చేసినట్టయితే ఎక్కడ చిదంబరం చిట్టా విప్పుతానని భయంతో కాంగ్రెస్ వారు పోటీపడి వాళ్ళ సమర్థిస్తున్నారా? ఇవాళ హేమాయనీయులు అడ్వకేట్స్తో సహా కాంగ్రెస్ ఉన్నవాళ్ళు మరి సోనియా గాంధీ సైతం కూడా ఇవాళ చిదంబరం గారిని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పేదానికి బదులుగా లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు సచ్చీలుగా రండి అని చెప్పేదానికి బదులుగా మొత్తం ఇవాళ ఇంటిల్లి పాది కూడా వారిని సమర్థిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మతలు ఏమిటో దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. చిదంబరాన్ని కనుక అండగా నిలవకపోతే మరి కాంగ్రెస్ పార్టీ రహస్యాలన్నీ కూడా బయటికి వస్తాయనేటువంటి ఆందోళన భయమా మరి ఇది ఏమి చిదంబరం రహస్యమో మరి మొత్తం దేశ ప్రజలు ఇవాళ అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవాళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మరి ఈరోజు చాలా మంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. మరి ఇప్పుడు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు జైలుకి వెళ్ళే సమయం వచ్చింది. ఇటువంటి బెయిల్ మీద బయట లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎంతమంది ఉన్నారో ఎవరో ఒకసారి ఆలోచిస్తే మనకు మరి ఆ పార్టీ పరిస్థితి ఏమో అర్థమవుతుంది. అంటే అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి కుంభకోణాలు ఎక్కడ చూసినా మరి ఏ రకంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న డబ్బును దాచుకున్నారు, విదేశాలు కూడా ఏ రకంగా దాచుకున్నారో మరి స్పష్టమవుతుంది. ఏదో కొద్దో గొప్ప ఏదైనా క్రెడిబుల్ ఉన్న లీడర్సు అందులో ఎక్కడైనా భూతత్వం వ్యక్తి ఎతికితే దొరికే వాళ్ళు కూడా ఈ చిదంబరం యొక్క మరి దెబ్బతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుల్లైపోతున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్వీకరిస్తారని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా పగటికలలు గంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాష్ట్రంలో విసిగిపోయే ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరమా? ప్రత్యామ్నాయం చెప్పి గుండెలు బాదుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ చిదంబరం చిట్టానే కాదు ఇంకా అనేక మంది చిట్టాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అవినీతి మాత్రమే కాదు దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ భాషలో మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి దేశ సంపదను దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టులను సైతం కూడా గౌరవించకుండా ఏ రకంగా మరి రాజ్యాంగ సంస్థలను కూడా మరి ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఒత్తిళ్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. అందుకని తెలంగాణలో యువత స్పందించండి, గమనించండి. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వాళ్ళ సంస్థలకు నాయకులకు పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీకి తెలంగాణలో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ ఈరోజు అవినీతి కుంభకోణం కుటుంబ పాలనకు మరి సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఈ అధికార పార్టీని ఎదిరించేటువంటి ఒక నిజాయితీ నీతి సమర్థత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక మంది రోజువారీగా
రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సంప్రదిస్తాను. మేధావులు, ఉన్నత విద్య అభ్యసించినటువంటి డాక్టర్లు, మరి ప్రముఖ స్థానంలో వాళ్ళు కూడా రోజువారీగా పార్టీలో చేరతాం. నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధిని, తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల ఆకర్షితులై మా వంతు సహకారంగా ఈ దేశానికి సేవ చేస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరి పాగా వేయడం ఖాయం. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరు కూడా తోడుదంగలే కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజలు గందరగోళం చేసే మాటలు చెల్లవని చెప్పి కూడా నేను ఇట్టు పలుకుతా ఉన్నాను. సిఎండి ఇప్పుడు సిఎండి అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ప్రభాకర్ రావు వారు ఆ సంస్థకు సేవలు అందిస్తున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. వారు ఒక గొప్ప మరి సంస్కరణకు తెలిసి, కానీ వారి పాత్ర ఎంతనో, వారి యొక్క మరి అందులో విద్యుత్ సంస్థలో జరిగే అవినీతి అరికట్టే దాంట్లో వారు ఎంత మేరకు వారి బాధ్యత ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా వారికి ఆ సంస్థ పట్ల ప్రభుత్వానికి ఏమి అప్పులు లేవు, బకాయిలు లేవు అని ప్రభాకర్ రావు చెప్పదలుచుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా మంత్రులు చెప్పమనండి, పాలకులు చెప్పమనండి. పాపం అధికారులు ఈ సంస్థలకు ఎంత బకాయిలు ఉన్నాయో తేలితెల్లంగా ఇవాళ చెప్పడం జరిగింది. 1000 కోట్లు. అది కాదనగలుగుతారా? నిజంగా ప్రభాకర్ రావు వారికి అంత మక్కువ కనుక టీఆర్ఎస్ పార్టీకి అన్నట్టయితే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను వారు సమర్థించమండి, తప్పకుండా మేము జవాబు చెప్తాం. పాపం ఆయన స్థాయి సవాల్ విసిరేది. పాపం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేటువంటి మరి స్థాయి వాళ్ళ ప్రభాకర్ రావుకు ఉందా? ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రికి సలహా ఇవ్వమనండి, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపండి సార్, మనమంతా కూడా తెట్టెల్లమైపోతుంది, మనకి ఏమి మరక లేదు, బుడ్డలేదు చెప్పమండి. వారి నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రావు గారి ఏమాత్రం గౌరవం ఉన్నా, వారి సేవల మీద వారికి నమ్మకం ఉంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ విత్ సిట్టింగ్ జడ్జ్, తప్పకుండా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అమిత్ షా వారు అఫీషియల్ ప్రోగ్రాంలో వస్తూ ఉన్నారు. ఐపీఎస్ ప్రొబేషనరీ పాసింగ్ అవుట్ పరేడ్లో వారు నేరుగా ఎన్పిఏకి వెళ్తారు, అక్కడ బస చేస్తారు. రేపు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. మేము వారితో మాట్లాడడం, సమయం ఉంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ కానీ, బట్ వారి షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కాబట్టి వెంటనే వెళ్ళాల్సి ఉంది కాబట్టి వారు వస్తూ ఉన్నారు. అఫీషియల్ అధికారికంగా హోంమంత్రి హోదాలో అది పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం, అందులో పాల్గొనడానికి వారు విధిగా వస్తూ ఉన్నారు. ఎవరు? నేను ప్రభాకర్ రావు పెద్ద మనిషి, ఆయన మీద ఎక్కువ మాట్లాడిన ప్రభాకర్ రావు గారు ఏదైతే వారి ద్వారా మాట్లాడుతారో మంత్రులే కానీ ప్రభుత్వమే మాట్లాడి మీకంత నమ్మకం ఉంటే యూ గో ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆధారాలన్నీ చెప్పిస్తాం. 20,000 కోట్లు అప్పులు ఉన్నాయి, వాస్తవమా కాదా? బకాయిలు ఇవాళ కరెంటు బకాయిలు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తాను. మీరు ఇవాళ ప్రభుత్వ పాఠశాల కరెంటు బకాయిలు కట్టకపోతే పాఠశాలలు మూసేస్తున్నారు, ఆసుపత్రులు మూసేస్తున్నారు. మరి మీ పాలకులు ఏమనాలి? ఎవరి పదవులు పీకేయాలి, ఎవరి మంత్రి పదవులు తీసేయాలి? దానికి ఎవరు? ప్రభాకర్ రావు బాధ్యులా? ప్రభాకర్ రావు గారు బకాయిలు లేవని చెప్పగలుగుతారా? ఇవాళ మీరు చూస్తారు అసలు విద్యుత్తు ఏ రకంగా ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తారు. పతాక శీర్షికల పత్రికలు వస్తుంది, 30 రోజులకు ప్రతి నెల ఒకసారి మీటర్ రీడింగ్ తీసుకోవాల్సింది పోయి 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా చేసి ఏ రకంగా ఇవాళ 2,000 వచ్చే బిల్లును 4,000 చేస్తున్నారో మీ దొంగ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ తారీఫ్ ఏ రకంగా మారుతుంది? 300 యూనిట్స్కు
ఫర్ ఎగ్జాంపుల్ ₹2 అన్నారు, 301 అయితే ₹4 అంటారు. అంటే 301 అయ్యేదాకా చూసి 2 రోజులు ఆలస్యం చేసి మీరు చేసేటువంటి మరి గిమ్మిక్కులు ఇవాళ మధ్యతరగతి కుటుంబీలకు ఏ రకంగా భారంగా పడుతుందో ఆ రకంగా పత్రికల్లో వార్తలు పతాక శీర్షికల్లో నెల నెల టెన్షన్గా కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకు కూడా మీరు జాప్యం చేసి ఆ రకంగా తారీఫ్ పెరిగేదానికి దోహదపడుతుంది. మీరు కాదా అని అడుగుతున్నది వాళ్ళ అధికారులు, మీరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరో వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా వాళ్ళు చేసుకున్నారు కేటీఆర్ తెలియకుండా మరి ఇదంతా కూడా డిజిటలైజేషన్ కదా. తర్వాత మాకు డేటా వస్తుంది, మొత్తం డేటా వస్తుంది. వాళ్ళ పిల్లలు చేసుకున్న సంగతి వాళ్ళు మర్చిపోతారేమో. చాలామంది వాళ్ళ పిల్లలు బీజేపీలో సభ్యత్వం తీసుకుంటున్నారు, వాళ్ళు తెలియదేమో. మొత్తం యూత్ అంతా ఇవాళ మోదీ వైపు, బీజేపీ వైపు. జమ్మూ కాశ్మీర్ 370 లాంటి సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాకే సాధ్యం. అటువంటి తెలంగాణలో జటిల సమస్యలకు పరిష్కారం బీజేపీ, మోదీ, అమిత్ షానే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతుంది. పర్యవసనం 12 లక్షలు ఆయనతో మీరు కూడా ఎట్లా నమ్ముతారు? ఆల్రెడీ 18 లక్షలు ఉన్నాయి, 12 లక్షలు యాడ్ అయ్యి. వీఆర్ 30 lakhs. ఇవాళ చెప్పండి 30 lakhs అని, రాత్రి చెప్పండి పాపం ఇద్దరు పోతాడు. 12 లక్షలకు ఆయన ఎంత మరి గాబరపడుతున్నాడు. ఇవాళ 30 లక్షలు ఉన్నాయి ఆన్ రికార్డు మాకు. రేపు ఇంకా వారం 10 రోజులతో 36 లక్షలు అవుతుంది మాది. ఎస్, వీ ఆల్రెడీ రీచ్ 30 lakhs. ఇంకా డేటా అంతుంది, అదన్నీ మేము టోటల్ చేస్తే 36 lakhs దాటిపోతుంది అని. పాపం 12 లక్షలు ఎక్కడ తీలకుంటాడు. 12 లక్షలు కాదు, 30 ఉన్నది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్కి ఏం లేదన్న. రాకేష్ వెళ్ళండి. రాకేష్ రాకేష్ ఓకే. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు.
పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు మీద వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది. వారు చేసే తప్పిదాలను ఎదుటి వారిని రుద్ది ప్రజలను నమ్మించేటువంటి వారు నాటకానికి తెరతీస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో చేరికలు, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని తెలంగాణ వస్తే వారికి ఏదో పదవులు వస్తాయనే ఆకాంక్షతో కాకుండా తెగించి కొట్లాడినటువంటి ఉద్యమకారులను పూర్తిగా వాళ్ళ విస్మరించి వారి వల్ల బయటకు వచ్చి టీఆర్ఎస్ విధానం తప్పుపడతా ఉంటే ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళను అణిచివేసి నై తెలంగాణ అన్న వాళ్లకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఇవాళ బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్గా మీ పార్టీలో చెప్పుకుంటా ఉన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి సభ్యత్వం నమోదు ఆదరణ చూసి వారు సహించలేక నేను చేసింది 12 లక్షలు, అది సత్యం కాదంటున్నాడు. చాలా అమాయకులు పాపం. కార్యనిర్వహణ అధ్యక్షుడు బీజేపీ సభ్యత్వం 12 లక్షలు కాదు, ఈ పార్టీకే 18 లక్షలు ఉన్నది, అదనంగా 12 లక్షలు, ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం. ఇప్పుడు ఇంకా 6 లక్షల సభ్యత్వం మా లక్ష్యం, 36 లక్షల సభ్యత్వం. 12 లక్షలకే జడిసిపోతా ఉంటే అసలు లెక్క చూస్తే ఇవాళ మరి వారికి మూర్చపోయే పరిస్థితి. 30 లక్షలు ఇవాళ మా సభ్యులు. మీ మోసపోయే మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదు. వాస్తవాలు గ్రహించే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం చూసి ఇవాళ అటువంటి తరహా పాలన తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో రానున్నది కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే, ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని కేటీఆర్ గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల కేటీఆర్ గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 crores. ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 crores. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ? ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యతలు చేస్తుంది మీరు. ఇది వాస్తవం కాదా? ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు మేము భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే
దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతా ఉంటే మీరు సహించలేకపోతున్నారు. అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఏ రకమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలోకు అనుకున్న తేడా. 15 కోట్లు సభ్యత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది. మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి తెలంగాణలో? పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి? మీరు ఈడీసీ పడిపోతున్నారు. మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం. నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు, మేధావులు, విద్యావంతులు అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ మీ కుటుంబ పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఎందుకు మీకు అంత ఉలికిపాటు బీజేపీ సభ్యత్వం చూసి కేటీఆర్ గారు? ఇవాళ పొంతల్లో కూడా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్షల సభ్యత్వం చేశామని అసెంబ్లీలో ప్రచారం చేసుకుంటున్నాం. అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది. ములుగు మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు, మీ సభ్యత్వం చెప్తే 72,000 ఓట్లు. ఇటువంటి బోగస్ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతా తప్పితే ఓటర్ల మించి సభ్యత్వం. కొన్ని చోట్ల సూర్యపేట 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు. ఇది మీ కాకి లెక్కలతో మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుందో అర్థం కావట్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిలను ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తా ఉన్నాం. మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి, ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతారు. ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నంబర్ ఉంది, ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తా ఉన్నాం. ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు, ఓటర్ లిస్టు పెట్టుకొని నింపుతున్నది మీ వాళ్ళు, ఇంటింటికి తిరిగి చేయించింది మేము, మా వాళ్ళు. మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది, మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి, ఓటర్ ఐడి కావాలా. ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా ఆశలు పెట్టి పోయాబెట్టి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ, ఆ చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్న 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఇది చిదంబరం మీద మహాత్మా గాంధీ అన్నట్టు, సచ్చీలుగా అన్నట్టుగా, అవినీతితో ఏ నిమిత్తం లేనట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు అవినీతికి పాల్పడ్డటువంటి చిదంబరంలో వెనుకేసుకునే బదులుగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి దానికి వారు మరి సహకరించాల్సి పోయి
అవినీతి మా జన్మ హక్కు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ చిదంబరం వెనుకేసుకొచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిరుదృష్టవశాత్ ఇది ఇంత బాధంగా కోర్టు ఒకసారి ఇవాళ చిదంబరం స్పష్టంగా ఈ సూత్రధారి ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద అలిగేషన్స్ లో వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉంటే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు గుండెలు బాదుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. దీని వెనుకాల ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి? చిదంబరం కనుక వెనక్కి వేసుకొని రాకుండా లేదా ఆ అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయ ఎదురుదాడి చేసినట్లయితే ఎక్కడ చిదంబరం చిట్టా విప్పుతానని భయంతో కాంగ్రెస్ వాళ్ళు వారు పోటీపడి వాళ్ళ సమర్థిస్తున్నారా? ఇవాళ హేమాయనీలు అడ్వకేట్స్తో సహా కాంగ్రెస్ ఉన్నవాళ్ళు, మరి సోనియా గాంధీ సైతం కూడా వాళ్ళ చిదంబరం గారిని నిర్దేశిత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పడానికి బదులుగా లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు సచివుడిగా రంగం చెప్పడానికి బదులుగా మొత్తం వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా వారిని సమర్థిస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మతులు ఏంటో దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. చిదంబరాన్ని కనుక అందరం లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ రహస్యాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి ఆందోళన, భయమా, మరి ఇది ఏమి చిదంబర రహస్యమో మరి మొత్తం దేశ ప్రజలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మరి ఈరోజు చాలా మంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద ఎదుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇటువంటి బెయిల్ మీద బయట లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఇంతమంది ఉన్నారో ఎవరో ఒకసారి ఆలోచిస్తే మనకు మరి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అంటే అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ చూసినా మరి ఏ రకంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న డబ్బులు దాచుకున్నారు, విదేశాలు కూడా ఏ రకంగా దాచుకున్నారో మరి స్పష్టమవుతుంది. ఏదో కొద్దో గొప్ప ఏదైనా క్రెడిబుల్ ఉన్న లీడర్స్ అందులో రకంగా భూతత్వం పెట్టి ఎతికితే దొరికే వాళ్ళు కూడా ఈ చిదంబరం యొక్క మరి దెబ్బతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుళ్ళైపోతున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్వీకరిస్తామని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా పగటికలు కంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాష్ట్రంలో విసిగిపోయే ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరమా? ప్రత్యామ్నాయం చెప్పి గుండెలు బాదుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ చిదంబరం చిట్టానే కాదు, ఇంకా అనేక మంది చిట్టాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అవినీతి మాత్రమే కాదు, దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ భాషలో మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి దేశ సంపదను దోచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, కోర్టులను సైతం గౌరవించకుండా ఏ రకంగా మరి రాజ్యాంగ సంస్థలను కూడా మరి ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఒత్తిళ్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. అందుకని తెలంగాణలో యువత స్పందించండి, గమనించండి. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి వాళ్ళ సంస్థలకు, నాయకులకు, పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీకి తెలంగాణలో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ ఈరోజు అవినీతి, కుంభకోణం, కుటుంబ పాలనకు మరి సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అధికార పార్టీని ఎదిరించేటువంటి ఒక నిజాయితీ, నీతి, సమరత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక మంది రోజువారీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సంప్రదిస్తాను. మేధావులు, ఉన్నత విద్య అభ్యసించినటువంటి డాక్టర్లు, మరి ప్రముఖ స్థానంలో వాళ్ళు కూడా రోజువారీగా పార్టీలో చేరుతాం. నరేంద్ర మోదీ చేపట్టినటువంటి అభివృద్ధిని, తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల ఆకర్షితులై మా వంతు సహకారంగా ఈ దేశానికి సేవ చేస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తాం. వాళ్ళందరూ వాళ్ళని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరి పాగా వేయడం ఖాయం. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరు కూడా తోడుదొంగలే కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజలు గందరగోళం చేసే మాటలు చెల్లవని చెప్పి కూడా నేను ఎత్తు పలుకుతా ఉన్నాను.
సిఎండి. ఇప్పుడు సిఎండి అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ప్రభాకర్ రావు వారు ఆ సంస్థకు సేవలు అందిస్తున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. వారు ఒక గొప్ప మరి సంస్కరణ తెలిసి, కానీ వారి పాత్ర ఎంతనో, వారి యొక్క మరి అందులో విద్యుత్ సంస్థలో జరిగే అవినీతి అరికట్టే దాంట్లో వారు ఎంత మేరకు వారి బాధ్యత ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా వారికి ఆ సంస్థ పట్ల ప్రభుత్వానికి ఏమి అప్పులు లేవు, బకాయిలు లేవు అని ప్రభాకర్ రావు చెప్పదలుచుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా మంత్రులు చెప్పమనండి, పాలకులు చెప్పమనండి. పాపం అధికారులు ఈ సంస్థలకు ఎంత బకాయిలు ఉన్నాయో తెలంగా ఇవాళ చెప్పడం జరిగింది. 1000 కోట్లు. అది కారణగలుగుతారా? నిజంగా ప్రభాకర్ రావు వారికి అంత మక్కువ కనుక టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టయితే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను వారు సంబంధించమండి, తప్పకుండా మేము జవాబు చెప్తాం. పాపం ఆయన స్థాయి సవాల్ విసిరేది. పాపం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేటువంటి మరి స్థాయి వాళ్ళ ప్రభాకర్ రావుకు ఉందా? ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి సలహా ఇవ్వండి, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపండి సార్, మనమంతా కూడా తెల్లమైపోతుంది, మనకి ఏమి మరకలు లేదు, బుడ్డ లేదు చెప్పమండి. వారి నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రావు గారు ఏమాత్రం గౌరవం ఉన్నా, వారి సేవల మీద వారికి నమ్మకం ఉంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జ్ తప్పకుండా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అమిత్ షా వారు అఫీషియల్ ప్రోగ్రాంలో వస్తూ ఉన్నారు. ఐపీఎస్ ప్రొబేషనరీ పాసింగ్ అవుట్ పరేడ్లో వారు నేరుగా ఎన్పిఏకి వెళ్తారు, అక్కడ బస చేస్తారు. రేపు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. నేను వారితో మాట్లాడడం, సమయం ఉంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ కొని, బట్ వారి షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కాబట్టి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి వారు వస్తూ ఉన్నారు. అఫీషియల్ అధికారికంగా హోంమంత్రి హోదాలో అది పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం, అందులో పాల్గొనడానికి వారు విధిగా వస్తూ ఉన్నారు. ఎవరు? నేను ప్రభాకర్ రావు పెద్ద మనిషి, ఆయన మీద ఎక్కువ మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావు గారు ఏదైతే వారి ద్వారా మాట్లాడుతారో మంత్రులే కానీ ప్రభుత్వం మాట్లాడి మీకంత నమ్మకం ఉంటే యూ గో ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆధారాన్ని చెప్పిస్తాం. 20,000 కోట్లు అప్పులు వాస్తవమా కాదా? బకాయిలు ఇవాళ కరెంటు బకాయిలు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తాను. మీరు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కరెంటు బకాయిలు కట్టకపోతే పాఠశాలలు మూసేస్తున్నారు, ఆసుపత్రులు మూసేస్తున్నారు. మరి మీ పాలకులు ఏమనాలి? ఎవరు పదవులు తీసేయాలి, ఎవరు మంత్రి పదవులు తీసేయాలి? దానికి ఎవరు? ప్రభాకర్ రావు బాధ్యులా? ప్రభాకర్ రావు బకాయిలు లేవని చెప్పగలుగుతారా? ఇవాళ మీరు చూస్తున్నా అసలు విద్యుత్తు ఏ రకంగా ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తారు. పతాక శీర్షికల పత్రికలు వస్తుంది, 30 రోజులు ప్రతి నెల ఒకసారి మీటర్ రీడింగ్ తీసుకోవాల్సింది పోయి 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా చేసి ఈ రకంగా ఇవాళ 2,000 వచ్చే బిల్లు 4,000 చేస్తున్నారో మీ దొంగ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ తారీఫ్ ఏ రకంగా మారుతుంది? 300 యూనిట్స్కు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 301 అయితే ₹4 అంటారు. అంటే 301 అయ్యేదాకా చూసి 2 రోజులు ఆలస్యం చేసి మీరు చేసేటువంటి మరి గిమ్మిక్కులు ఇవాళ మధ్యతరగతి కుటుంబీలకు ఏ రకంగా భారంగా పడుతుందో ఆ రకంగా పత్రికల్లో వార్తలు పతాక శీర్షికల్లో నెలవేళ టెన్షన్గా కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా మీరు జాప్యం చేసి ఆ రకంగా తారీఫ్ పెరిగేదానికి దోహదపడుతుంది. మీరు కాదా అని అడుగుతున్నది. వాళ్ళ అధికారులు మీరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరో వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా వాళ్ళు చేసుకున్నారు కేటీఆర్ వెళ్ళకుండా? మరి ఇదంతా కూడా డిజిటలైజేషన్ కదా. తర్వాత మాకు డేటా వస్తుంది, మొత్తం డేటా వస్తుంది.
వాళ్ళ పిల్లలు చేసుకునే సంగతి మర్చిపోతున్నారేమో. చాలామంది వాళ్ళ పిల్లలు బీజేపీ సభ్యతను తీసుకుంటున్నారు, అది తెలియదేమో. మొత్తం యూత్ అంతా ఇవాళ మోదీ వైపు, బీజేపీ వైపు. జమ్మూ కాశ్మీర్ విలీనం లాంటి సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాకే సాధ్యం. అటువంటి తెలంగాణ జటిల సమస్యలకు పరిష్కారం బీజేపీ, మోదీ, అమిత్ షానే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతుంది. పర్యవసనం 12 లక్షలు ఎంత మీరు పెట్టారు, ఆల్రెడీ మరి 18 లక్షలు ఉన్నాయి, 12 లక్షలు యాడ్ అయ్యి, 30 lakhs. ఇవాళ చెప్పండి 30 lakhs అని, రాత్రి చెప్పండి పాపం ఇద్దరు పోతాడు. 12 లక్షల కానీ ఉంటారు, మరి గాబరపడుతున్నాడు. ఇవాళ 30 లక్షలు ఉన్నాయి ఆన్ రికార్డు మాకు. రేపు ఇంకా వారం 10 రోజులతో 36 లక్షలు అవుతుంది మాది. ఎస్, వీ ఆల్రెడీ రీచ్ 30 lakhs. ఇంకా డేటా అంటుంది, అవన్నీ మేము టోటల్ చేస్తే 36 lakhs దాటిపోతుంది. కనుక 12 లక్షలు ఎక్కడ వీళ్ళకంటాడు, 12 లక్షలు కాదు, 30 ఉన్నది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్కి ఏం లేదన్న. రాకేష్ వెళ్ళండి, రాకేష్. రాకేష్ ఓకే. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు మీద వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది. వారు చేసే తప్పిదాలను ఎదుటి వారిని రుద్ది ప్రజలను నమ్మించేటువంటి వారు నాటకానికి తెరతీస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో చేరికలు, టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని తెలంగాణ వస్తే వారికి ఏదో పదవులు వస్తాయని ఆకాంక్షతో కాకుండా తెగించి కొట్లాడినటువంటి ఉద్యమకారులను పూర్తిగా వాళ్ళ విస్మరించి వారి వల్ల బయటకు వచ్చి టిఆర్ఎస్ విధానం తప్పుపడతా ఉంటే ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళను అణిచివేసి నై తెలంగాణ అన్న వాళ్లకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఇవాళ
బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్గా మీ పార్టీలో చెప్పుకుంటా ఉన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి సభ్యత్వం నమోదు ఆదిని చూసి వారు సహించలేక మేము చేసింది 12 లక్షలు, అది సత్యం కాదంటున్నాడు. చాలా అమాయకులు పాపం. కార్యనిర్వహణ అధ్యక్షుడు. బీజేపీ సభ్యత్వం 12 లక్షలు కాదు, ఈ పార్టీకే 18 లక్షలు ఉన్నది, అదనంగా 12 లక్షలు, ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం. ఇప్పుడు ఇంకా 6 లక్షల సభ్యత్వం మా లక్ష్యం, 36 లక్షల సభ్యత్వం. 12 లక్షలకే జడిసిపోతా ఉంటే అసలు లెక్క చూస్తే వాళ్ళ మరి వారికి మూర్చపోయే పరిస్థితి. 30 లక్షలు ఇవాళ మా సభ్యులు. మీరు మోసపోతున్న మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదు. వాస్తవాలు గ్రహించే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం చూసి ఇవాళ అటువంటి తరహా పాలన తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో రానుని కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే, ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని కేటీఆర్ గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల కేటీఆర్ గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 crores. ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం. ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 crores. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ? ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యత్వం చేస్తుంది మీరు. ఇది వాస్తవం కాదా? ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు మేము భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నాం. అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఈ రకమైన టార్గెట్స్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలకు అనుకున్న తేడా. 15 కోట్ల సభ్యత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది. మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి? తెలంగాణలో పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి? మీరు ఈడీసీ పడిపోతున్నారు. మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం. నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు, మేధావులు, విద్యావంతులు అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ మీ కుటుంబ పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఎందుకు మీకు అంత ఉలికిపాటు బీజేపీ సభ్యత్వం చూసి కేటీఆర్ గారు? ఇవాళ
పొంతం లేకుండా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్షల సభ్యత్వం చేశామని అసెంబ్లీలో ప్రచారం చేసుకుంటున్నాం. అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది. మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు, మీ సభ్యత్వం చెప్తే 72,000 ఓట్లు. ఇటువంటి బోగస్ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతారు తప్పితే ఓటర్ల మించికి సభ్యత్వం. కొన్ని చోట్ల సూర్యపేటలో 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు. ఇది మీ కాకి లెక్కలతో మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుంటూ అర్థం కావట్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిల ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తా ఉన్నాం. మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతారు. ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నంబర్ ఉంది, ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తా ఉన్నాం. ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు, ఓటర్ లిస్టు పెట్టుకొని నింపుతుంది మీ వాళ్ళు, ఇంటింటికి తిరిగి చేయించింది మేము మా వాళ్ళు. మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది, మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి, ఓటర్ ఐడి కావాలా. ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా ఆశలు పెట్టి ప్రజాపతి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ, ఆ చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్నాం 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఇది చిదంబరం మీద మహాత్మా గాంధీ అన్నట్టు, సచ్చీలుడు అన్నట్టుగా, అవినీతి ఏ నిమిత్తం లేనట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు అవినీతికి పాల్పడ్డటువంటి చిదంబరంలో వెనుకేసుకునే బదులుగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి దానికి వారు మరి సహకరించాల్సి పోయి అవినీతి నా జన్మ హక్కు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ చిదంబరం వెనుకేసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. నిరుదృష్టవశాత్తు ఇది ఇంత బాహటంగా కోర్టు ఒకసారి ఇవాళ చిదంబరం స్పష్టంగా ఈ సూత్రధారి ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద అలిగేషన్స్ లో వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉంటే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు గుండెలు బాదుకుంటున్నా నాకు అర్థం అవుతుంది. దీని వెనకాల ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి? చిదంబరం కనుక వెనుక వేసుకొని రాకుండా లేదా ఆ అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయ ఎదురుదాడి చేసినట్టయితే ఎక్కడ చిదంబరం చిట్టా విప్పుతాననే భయంతో కాంగ్రెస్ వారు పోటీపడి వాళ్ళ సమర్థిస్తున్నారా? ఇవాళ హేమాయనీలు అడ్వకేట్స్తో సహా కాంగ్రెస్ ఉన్నవాళ్ళు, మరి సోనియా గాంధీ సైతం కూడా వాళ్ళ చిదంబరం గారిని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పడానికి బదులుగా లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు సచ్చీలుగా రంగం చెప్పడానికి బదులుగా మొత్తం వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా వారిని సమర్థిస్తానంటే దీని వెనకాల ఉన్న మతులు ఏంటో దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. చిదంబరాన్ని కనుక అందరం లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ రహస్యాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి ఆందోళన, భయమా, మరి ఇది ఏమి చిదంబరం రహస్యమో మరి మొత్తం దేశ ప్రజలు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మరి ఈరోజు చాలా మంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద ఎరుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు జైలుకు వెళ్ళే సమయం వచ్చింది. ఇటువంటి బెయిల్ మీద బయట లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఎంతమంది ఉన్నారో ఎవరో ఒకసారి ఆలోచిస్తే మనకు
మరి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అంటే అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి, కుంభకోణాలు ఎక్కడ చూసినా మరి ఏ రకంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న డబ్బులు దాచుకున్నారు, విదేశాలు కూడా ఏ రకంగా దాచుకున్నారో మరి స్పష్టమవుతుంది. ఏదో కొద్దో గొప్ప ఏదైనా క్రెడిబుల్ ఉన్న లీడర్స్ అందులో రకమైన భూతత్వం వ్యక్తి ఎతికితే దొరికే వాళ్ళు కూడా ఈ చిదంబరం యొక్క మరి దెబ్బతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుల్లైపోతున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్వీకరిస్తామని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా పగటికలు కనుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాష్ట్రంలో విసిగిపోయే ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరమా? ప్రత్యామ్నాయం చెప్పి గుండెలు బాదుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ చిదంబరం చిట్టానే కాదు, ఇంకా అనేకమంది చిట్టాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అవినీతి మాత్రమే కాదు, దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ భాషలో మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి దేశ సంపదను దోచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టులను సైతం గౌరవించకుండా ఏ రకంగా మరి రాజ్యాంగ సంస్థలను కూడా మరి ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఒత్తిళ్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. అందుకని తెలంగాణలో యువత స్పందించండి, గమనించండి. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి వాళ్ళ సంస్థలకు, నాయకులకు, పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీకి తెలంగాణలో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ ఈరోజు అవినీతి, కుంభకోణం, కుటుంబ పాలనకు మరి సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అధికార పార్టీని ఎదిరించేటువంటి ఒక నిజాయితీ, నీతి, సమరత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక మంది రోజువారీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నాతో సంప్రదిస్తాను. మేధావులు, ఉన్నత విద్య అభ్యసించినటువంటి డాక్టర్లు, మరి ప్రముఖ స్థానంలో వాళ్ళు కూడా రోజువారీగా పార్టీలో చేరతాం. నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధిని, తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల ఆకర్షితులై మా వంతు సహకారంగా ఈ దేశానికి సేవ చేస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తాం. వాళ్ళందరూ వాళ్ళని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరి బాగా వేయడం ఖాయం. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరు కూడా తోడుదొంగలు కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజలు గందరగోళం చేసే మాటలు చెల్లామని చెప్పి కూడా నేను ఎత్తు పలుకుతా ఉన్నాను. సిఎండి ఇప్పుడు సిఎండి అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ప్రభాకర్ రావు వారు ఆ సంస్థకు సేవలు అందిస్తున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. వారు ఒక గొప్ప మరి సంస్కరణ తెలిసి, కానీ వారి పాత్ర ఎంతనో, వారి యొక్క మరి అందులో విద్యుత్ సంస్థలో జరిగే అవినీతి అరికట్టే దాంట్లో వారు ఎంత మేరకు వారి బాధ్యత ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా వారికి ఆ సంస్థ పట్ల ప్రభుత్వానికి ఏమి అప్పులు లేవు, బకాయిలు లేవు అని ప్రభాకర్ రావు చెప్పదలుచుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా మంత్రులుగా చెప్పమనండి, పాలకులు చెప్పమనండి. తమ అధికారులు ఈ సంస్థలకు ఎంత బకాయిలు ఉన్నాయో తెలంగా ఇవాళ చెప్పడం జరిగింది. వేల కోట్లు. అది కారణగలుగుతారా? నిజంగా ప్రభాకర్ రావు వారికి అంత మక్కువ కనుక టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టయితే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను వారు సంబంధించినండి తప్పకుండా మేము జవాబు చెప్తాం. పాపం ఆయన స్థాయి సవాల్ విసిరేది. పాపం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేటువంటి మరి స్థాయి వాళ్ళ ప్రభాకర్ రావుకు ఉందా? ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి సలహా ఇవ్వమండి, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపండి సార్, మనమంతా కూడా తెల్లమైపోతుంది, మనకి ఏమి మరక లేదు, బుద్ధ లేదు చెప్పమండి. వారి నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రావు గారు ఏమాత్రం గౌరవం ఉన్నా, వారి సేవల మీద వారికి నమ్మకం ఉంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఏ
జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇప్పుడు సిట్టింగ్ జడ్జ్ తప్పకుండా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అమిత్ షా వారు అఫీషియల్ ప్రోగ్రాంలో వస్తూ ఉన్నారు. ఐపీఎస్ ప్రొబేషనరీ పాసింగ్ అవుట్ పరేడ్లో వారు నేరుగా ఎన్పిఏకి వెళ్తారు, అక్కడ బస చేస్తారు. రేపు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. నేను వారితో మాట్లాడడం, సమయం ఉంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ కొని, బట్ వారి షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కాబట్టి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి వారు వస్తూ ఉన్నారు. అఫీషియల్ అధికారికంగా హోంమంత్రి హోదాలో అది పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం, అందులో పాల్గొనడానికి వారు విధిగా వస్తూ ఉన్నారు. ఎవరు? నేను ప్రభాకర్ పెద్ద మనిషి, ఆయన మీద ఎక్కువ మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావు గారు ఏదైతే వారి ద్వారా మాట్లాడుతారో మంత్రులే కానీ ప్రభుత్వం మాట్లాడి మీకంత నమ్మకం ఉంటే యూ గో ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి, మేము ఆధారాన్ని చెప్పిస్తాం. 20,000 కోట్ల అప్పులు వాస్తవమా కాదా? బకాయిలు ఇవాళ కరెంటు బకాయిలు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తాను. మీరు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కరెంటు బకాయిలు కట్టకపోతే పాఠశాలలు మూసేస్తున్నారు, ఆసుపత్రులు మూసేస్తున్నారు. మరి మీ పాలకులు ఏమనాలి? ఎవరు పదవులు తీసేయాలి, ఎవరు మంత్రి పదవులు తీసేయాలి? దానికి ఎవరు? ప్రభాకర్ రావు బాధ్యులా? ప్రభాకర్ రావు బకాయిలు లేవని చెప్పగలుగుతారా? ఇవాళ మీరు చూస్తున్న అసలు విద్యుత్తు ఏ రకంగా ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తారు. పతాక శీర్షికల పత్రికలు వస్తుంది, 30 రోజులు ప్రతి నెల ఒకసారి మీటర్ రీడింగ్ తీసుకోవాల్సింది పోయి 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా చేసి ఈ రకంగా ఇవాళ 2,000 వచ్చే బిల్లు 4,000 చేస్తున్నారో మీ దొంగ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ తారీఫు ఏ రకంగా మారుతుంది? 300 యూనిట్స్కు ఫర్ ఎగ్జాంపుల్ ₹2, 301 అయితే ₹4 అంటారు. అంటే 301 అయ్యేదాకా చూసి 2 రోజులు ఆలస్యం చేసి మీరు చేసేటువంటి మరి గిమ్మిక్కులు ఇవాళ మధ్యతరగతి కుటుంబీలకు ఏ రకంగా భారంగా పడుతుందో ఆ రకంగా పత్రికల్లో వార్తలు పతాక శీర్షికల్లో నెల టెన్షన్గా కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా మీరు జాప్యం చేసి ఆ రకంగా తారీఫ్ పెరిగేదానికి దోహదపడుతుంది. మీరు కాదా అని అడుగుతున్నది. వాళ్ళ అధికారులు మీరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా వాళ్ళు చేసుకున్నారు కేటీఆర్ వెళ్ళకుండా? మరి ఇదంతా కూడా డిజిటలైజేషన్ కదా. తర్వాత మాకు డేటా వస్తుంది, మొత్తం డేటా వస్తుంది. వాళ్ళ పిల్లలు చేసుకున్న సంగతి మర్చిపోతున్నారు. చాలా మంది వాళ్ళ పిల్లలు బీజేపీ సభ్యత తీసుకుంటున్నారు, అది తెలియదేమో. మొత్తం యూత్ అంతా ఇవాళ మోదీ వైపు, బీజేపీ వైపు. జమ్మూ కాశ్మీర్ 170 లాంటి సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాకే సాధ్యం. అటువంటి తెలంగాణ జటిల సమస్యలకు పరిష్కారం బీజేపీ, మోదీ, అమిత్ షానే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతుంది. పర్యవసనం 12 లక్షలు అంతా మీరు బయట అంటారు. ఆల్రెడీ మరి 18 లక్షలు ఉన్నాయి, 12 లక్షలు యాడ్ అయ్యి. వీఆర్ 30 lakhs. ఇవాళ చెప్పండి 30 lakhs అని, రాత్రి చెప్పండి పాపం. ఇద్దరు మొదలు 12 లక్షల కాయిగా ఉంటారు. మరి గాబరపడుతున్నాడు. ఇవాళ 30 లక్షలు ఉన్నాయి ఆన్ రికార్డు మాకు. రేపు ఇంకా వారం 10 రోజులతో 36 లక్షలు అవుతుంది మాది. ఎస్, వీ ఆల్రెడీ రీచ్ 30 lakhs. ఇంకా డేటా అంటుంది, అవన్నీ మేము టోటల్ చేస్తే 36 lakhs దాటిపోతుంది. కనుక 12 లక్షలు ఎక్కడ వీళ్ళకంటాడు? 12 లక్షలు కాదు, 30 ఉన్నది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్కి ఏం లేదన్న. రాకేష్ వెళ్ళండి. రాకేష్
లాస్ట్ డిసైడ్ ఎవరు కూర్చుంటారు ఎవరు లేదు. రాకేష్ ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు మీద వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది. వారు చేసే తప్పిదాలను ఎదుటి వారిని రుద్ది ప్రజలను నమ్మించేటువంటి వారు నాటకానికి తెరతీస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ, పార్టీలో చేరికలు, టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని తెలంగాణ వస్తే వారికి ఏదో పదవులు వస్తాయని ఆకాంక్షతో కాకుండా తెగించి కొట్లాడినటువంటి ఉద్యమకారులను పూర్తిగా వాళ్ళ విస్మరించి వారి వల్ల బయటకు వచ్చి టిఆర్ఎస్ విధానం తప్పుపడతా ఉంటే ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళను అణిచివేసి నై తెలంగాణ అన్న వాళ్లకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఇవాళ బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్గా మీ పార్టీలో చెప్పుకుంటా ఉన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి సభ్యత్వం నమోదు ఆదిని చూసి వారు సహించలేక మేము చేసింది 12 లక్షలు, అది సత్యం కాదంటున్నాడు. చాలా అమాయకులు పాపం. కార్యనిర్వహణ అధ్యక్షుడు బీజేపీ సభ్యత్వం 12 లక్షలు కాదు, ఈ పార్టీకే 18 లక్షలు ఉన్నది. అదనంగా 12 లక్షలు, ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం. ఇప్పుడు ఇంకా 6 లక్షల సభ్యత్వం మా లక్ష్యం, 36 లక్షల సభ్యత్వం. 12 లక్షలకే జడిసిపోతా ఉంటే అసలు లెక్క చూస్తే వాళ్ళ మరి వారికి మూర్చపోయే పరిస్థితి. 30 లక్షలు ఇవాళ మా సభ్యులు. మీ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదు. వాస్తవాలు గ్రహించే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం చూసి ఇవాళ అటువంటి తరహా పాలన తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో రానుని కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే. ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని కేటీఆర్ గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల కేటీఆర్ గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్
విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 crores ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 crores 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని రైతు బంధు బంద్ అవుతుందని కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజలను మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యతలు చేస్తుంది మీరు ఇది వాస్తవం కాదా ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు నేను భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలతో మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే దేశం కోసం సిద్ధాంతం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నారు అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఏ రకమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారో ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం మీరు 100 మంది ఎమ్మెల్యేలు 9 మంది లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రి ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలోకు అనుకున్న తేడా 15 కోట్లు సభ్యత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి తెలంగాణలో పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి మీరు ఈడీసీ పడిపోతున్నారు మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు మేధావులు విద్యావంతులు అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు ఇవాళ మీ కుటుంబ పాలన కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతా ఉన్నారు ఎందుకు మీకు అంత ఉలికిపాటు బీజేపీ సభ్యత్వం చూసి కేటీఆర్ గారు ఇవాళ పొంతల్లో కూడా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్షల సభ్యత్వం చేశామని అసెంబ్లీలో ప్రచారం చేసుకుంటున్నాం అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది ములుగు మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు మీ సభ్యత్వం చెప్తే 72,000 ఓట్లు ఇటువంటి బోగస్ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతా తప్పితే ఓటర్ల మించి సభ్యత్వం కొన్ని చోట్ల సూర్యపేటలో 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు ఇది మీ కాకి లెక్కలతో మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుంటూ అర్థం కావట్లేదు ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిలను ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తా ఉన్నాం మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతారు ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నంబర్ ఉంది ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తా ఉన్నాం ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు ఓటర్ లిస్టు పెట్టుకొని నింపుతున్నది మీ వాళ్ళు ఇంటింటికి తిరిగి చేయించింది మేము మా వాళ్ళు మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి ఓటర్ ఐడి కావాలా ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది కాబట్టి అశాస్త్రీయంగా
ఆశలు పెట్టి ప్రజాపతి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ ఆ చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్న 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే ఇవాళ దేశంలో ఇది చిదంబరం మీద మహాత్మా గాంధీ అన్నట్టు సచ్చీలుగా అన్నట్టుగా అవినీతి ఏ నిమిత్తం లేనట్టుగా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అసలు అవినీతికి పాల్పడ్డటువంటి చిదంబరంలో వెనుకేసుకునే బదులుగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి దానికి వారు మరి సహకరించాల్సింది పోయి అవినీతి మా జన్మ హక్కు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ చిదంబరం వెనుకేసుకొచ్చి వారు మాట్లాడుతున్నారు. దురదృష్టవశాత్తు ఇది ఇంత బాధంగా కోర్టు ఒకసారి ఇవాళ చిదంబరం స్పష్టంగా ఈ సూత్రధారి ఈజ్ ద కింగ్ పిన్ ఆఫ్ ద అలిగేషన్స్ లో వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉంటే మరి ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు గుండెలు బాదుకుంటున్నా నాకు అర్థం అవుతుంది. దీని వెనకాల ఉన్న చిదంబరం రహస్యం ఏమిటి? చిదంబరం కనుక వెనక్కి వేసుకొని రాకుండా లేదా ఆ అవినీతిని కప్పిపుచ్చుకునే రాజకీయ ఎదురుదాడి చేసినట్లయితే ఎక్కడ చిదంబరం చిట్టా విప్పుతాననే భయంతో కాంగ్రెస్ వాళ్ళు వారు పోటీపడి వాళ్ళ సమర్థిస్తున్నారా? ఇవాళ హేమాయనీలు అడ్వకేట్స్తో సహా కాంగ్రెస్ ఉన్నవాళ్ళు మరి సోనియా గాంధీ సైతం కూడా వాళ్ళ చిదంబరం గారిని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోమని చెప్పడానికి బదులుగా లేదా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు సచ్చీలుగా రంగం చెప్పడానికి బదులుగా మొత్తం ఇవాళ ఇంటిల్లి పార్టీ కూడా వారిని సమర్థిస్తానంటే దీని వెనకాల ఉన్న మతులు ఏంటో దేశ ప్రజలు అర్థం చేసుకోగలుగుతా ఉన్నారు. చిదంబరాన్ని కనుక అండరం లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ రహస్యాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి ఆందోళన భయమా మరి ఇది ఏమి చిదంబర రహస్యమో మరి మొత్తం దేశ ప్రజలు ఇవాళ అర్థం చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవాళ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మరి ఈరోజు చాలా మంది కాంగ్రెస్ నాయకులు బెయిల్ మీద ఎదుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు జైల్లో ఉండాల్సినటువంటి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు జైలుకు వెళ్లే సమయం వచ్చింది. ఇటువంటి బెయిల్ మీద బయట లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఇంతమంది ఉన్నారో ఎవరో ఒకసారి ఆలోచిస్తే మనకు మరి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతుంది. అంటే అవినీతికి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. అవినీతి కుంభకోణాలు ఎక్కడ చూసినా మరి ఏ రకంగా దోచుకున్నారు, ఆ దోచుకున్న డబ్బులు దాచుకున్నారు, విదేశాలు కూడా ఏ రకంగా దాచుకున్నారో మరి స్పష్టమవుతుంది. ఏదో కొద్దో గొప్ప ఏదైనా క్రెడిబుల్ ఉన్న లీడర్స్ అందులో రకంగా భూతత్వం పెట్టి ఎతికితే దొరికే వాళ్ళు కూడా ఈ చిదంబరం యొక్క మరి దెబ్బతో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుల్లైపోతున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో స్వీకరిస్తామని చెప్పి మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా పగటికలు కంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాష్ట్రంలో విసిగిపోయే ప్రజలు కాంగ్రెస్ తిరస్కరించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అవసరమా? ప్రత్యామ్నాయం చెప్పి గుండెలు బాదుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఇవాళ చిదంబరం చిట్టానే కాదు ఇంకా అనేక మంది చిట్టాలు బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది. అంతేకాదు అవినీతి మాత్రమే కాదు దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ భాషలో మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి దేశ సంపదను దోచుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ కోర్టులను సైతం గౌరవించకుండా ఏ రకంగా మరి రాజ్యాంగ సంస్థలను కూడా మరి ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా ఒత్తిళ్లు పెంచే కార్యక్రమం చేస్తున్నారో మొత్తం సమాజం గమనిస్తుంది. అందుకని తెలంగాణలో యువత స్పందించండి, గమనించండి. ఇటువంటి అవినీతి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేటువంటి వాళ్ళ సంస్థలకు నాయకులకు పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళకు వత్తాసు పలికే పార్టీకి తెలంగాణలో రాజకీయంగా పాత్ర పెట్టాల్సిందిగా యువతకు పిలుపునిస్తూ ఈరోజు అవినీతి కుంభకోణం కుటుంబ పాలనకు
మరి సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ అధికార పార్టీని ఎదిరించేటువంటి ఒక నిజాయితీ, నీతి, సమరత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి అనేక మంది రోజువారీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నాతో సంప్రదిస్తాను. మేధావులు, ఉన్నత విద్యాభ్యాసించినటువంటి డాక్టర్లు, మరి ప్రముఖ స్థానంలో వాళ్ళు కూడా రోజువారీగా పార్టీలో చేరతాం. నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధిని, తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాల పట్ల ఆకర్షితులై మా వంతు సహకారంగా ఈ దేశానికి సేవ చేస్తామని చెప్పి అనేక మంది ముందుకు వస్తాం. వాళ్ళందరూ వాళ్ళని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ మరి బాగా వేయడం ఖాయం. ఇప్పటికైనా కేటీఆర్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీరిద్దరు కూడా తోడు దొంగలే కాబట్టి ఈ రకంగా తెలంగాణ ప్రజలు గందరగోళం చేసే మాటలు చెల్లామని చెప్పి కూడా నేను ఎత్తు పలుకుతా ఉన్నాను. సిఎండి ఇప్పుడు సిఎండి అంటే నాకు అపారమైనటువంటి గౌరవం. ప్రభాకర్ రావు వారు ఆ సంస్థకు సేవలు అందిస్తున్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. వారు ఒక గొప్ప మరి సంస్కరణ తెలిసి, కానీ వారి పాత్ర ఎంతనో, వారి యొక్క మరి అందులో విద్యుత్ సంస్థలో జరిగే అవినీతి అరికట్టే దాంట్లో వారు ఎంత మేరకు వారి బాధ్యత ఉన్నదో మనం తెలుసుకోగలుగుతాం. నిజంగా వారికి ఆ సంస్థ పట్ల ప్రభుత్వానికి ఏమి అప్పులు లేవు, బకాయిలు లేవు అని ప్రభాకర్ రావు చెప్పదలుచుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా మంత్రులుగా చెప్పమనండి, పాలకులు చెప్పమనండి. తమ అధికారులు ఈ సంస్థలకు ఎంత బకాయిలు ఉన్నాయో తేలితెల్లంగా ఇవాళ చెప్పడం జరిగింది. వేల కోట్లు. అది కారణగలుగుతారా? నిజంగా ప్రభాకర్ రావు వారికి అంత మక్కువ కనుక టీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టయితే వారు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఆ ప్రభుత్వ విధానాలను, పార్టీ విధానాలను వారు సమర్థించనండి, తప్పకుండా మేము జవాబు చెప్తాం. పాపం ఆయన స్థాయి సవాల్ విసిరేది. పాపం సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించేటువంటి మరి స్థాయి వాళ్ళ ప్రభాకర్ రావు ఉందా? ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి సలహా ఇవ్వనండి, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపండి సార్, మనమంతా కూడా తెట్టెల్లమైపోతుంది, మనకి ఏమి మరకలు లేదు, బుద్ధ లేదు చెప్పమండి. వారి నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రభాకర్ రావు గారు ఏమాత్రం గౌరవం ఉన్నా, వారి సేవల మీద వారికి నమ్మకం ఉంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఏ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జ్ తప్పకుండా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. అమిత్ షా వారు అఫీషియల్ ప్రోగ్రాంలో వస్తూ ఉన్నారు. ఐపీఎస్ ప్రొబేషనరీ పాసింగ్ అవుట్ పరేడ్లో వారు నేరుగా ఎన్పీఏకి వెళ్తారు, అక్కడ బస చేస్తారు. రేపు మళ్ళీ ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపు సాయంత్రం మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. నేను వారితో మాట్లాడడం, సమయం ఉంటే ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ కొని, బట్ వారి షెడ్యూల్ అంతా కూడా చాలా టైట్గా ఉంది కాబట్టి వెంటనే వెళ్లాల్సి ఉంది కాబట్టి వారు వస్తూ ఉన్నారు. అఫీషియల్ అధికారికంగా హోంమంత్రి హోదాలో అది పాసింగ్ అవుట్ పరేడ్ అనేది ప్రతి ఏటా జరిగే కార్యక్రమం, అందులో పాల్గొనడానికి వారు విధిగా వస్తూ ఉన్నారు. ఎవరు? నేను ప్రభాకర్ రావు పెద్ద మనిషి, ఆయన మీద ఎక్కువ మాట్లాడుతున్నాం. ప్రభాకర్ రావు గారు ఏదైతే వారి ద్వారా మాట్లాడుతారో మంత్రులే కానీ ప్రభుత్వం మాట్లాడి మీకంత నమ్మకం ఉంటే యూ గో ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆధారాన్ని చెప్పిస్తాం. 20,000 కోట్లు అప్పులు వాస్తవమా కాదా? బకాయిలు ఇవాళ కరెంటు బకాయిలు కట్టకపోతే సర్పంచ్లను పీకేస్తాను. మీరు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కరెంటు బకాయిలు కట్టకపోతే పాఠశాలలు మూసేస్తున్నారు, ఆసుపత్రులు మూసేస్తున్నారు. మరి మీ పాలకులు ఏమనాలి? ఎవరు పదవులు తీసేయాలి, ఎవరు మంత్రి పదవులు తీసేయాలి? దానికి ఎవరు? ప్రభాకర్ రావు బాధ్యులా? ప్రభాకర్ రావు బకాయిలు లేవని చెప్పగలుగుతారా? ఇవాళ మీరు చూస్తాను అసలు విద్యుత్తు ఈ రకంగా ఛార్జీలు ముక్కు పిండి వసూలు చేస్తారు. పతాక శీర్షికల పత్రికలు వస్తుంది, 30 రోజులు ప్రతి నెల ఒకసారి మీటర్ రీడింగ్ తీసుకోవాల్సింది పోయి 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా చేసి ఈ రకంగా ఇవాళ
2000 వచ్చే బిల్లు 4000 చేస్తున్నారో మీ దొంగ లెక్కలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ తారీఫ్ ఏ రకంగా మారుతుంది? 300 యూనిట్స్కు ఫర్ ఎగ్జాంపుల్ ₹2 301 అయితే ₹4 అంటారు. అంటే 301 అయ్యేదాకా చూసి 2 రోజులు ఆలస్యం చేసి మీరు చేసేటువంటి మరి గిమ్మిక్కులు ఇవాళ మధ్యతరగతి కుటుంబీలకు ఏ రకంగా భారంగా పడుతుందో ఆ రకంగా పత్రికల్లో వార్తలు పతాక శీర్షికల్లో నిలవెల్ల టెన్షన్గా కట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా మీరు జాప్యం చేసి ఆ రకంగా తారీఫ్ పెరిగేదానికి దోహదపడుతుంది. మీరు కాదా అని అడుగుతున్నది వాళ్ళ అధికారులు, మీరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎట్లా వాళ్ళు చేసుకున్నారు కేటీఆర్ వెళ్ళకుండా మరి ఇదంతా కూడా డిజిటలైజేషన్ కదా. తర్వాత మాకు డేటా వస్తుంది, మొత్తం డేటా వస్తుంది. వాళ్ళ పిల్లలు చేసుకునే సంగతి మర్చిపోతారేమో. చాలా మంది వాళ్ళ పిల్లలు బీజేపీ సభ్యత్వం తీసుకుంటున్నారు, అది తెలియదేమో. మొత్తం యూత్ అంతా ఇవాళ మోదీ వైపు, బీజేపీ వైపు. జమ్మూ కాశ్మీర్ విలీనం లాంటి సమస్యలు పరిష్కారం చూపించినటువంటి పార్టీ బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాకే సాధ్యం. అటువంటి తెలంగాణ జటిల సమస్యలకు పరిష్కారం బీజేపీ, మోదీ, అమిత్ షానే విశ్వాసం, నమ్మకం ప్రజల్లో విపరీతంగా పెరిగిపోతుంది. పర్యవసనం 12 లక్షలు ఆయనతో మీరు పెట్టారు. ఆల్రెడీ మరి 18 లక్షలు ఉన్నాయి. 12 లక్షలు యాడ్ 30 lakhs. ఇవాళ చెప్పండి 30 lakhs అని, రాత్రి చెప్పండి పాపం. ఇద్దరు మొదలు 12 లక్షల కానీ ఉంటారు మరి గాబరపడుతున్నాడు. ఇవాళ 30 లక్షలు ఉన్నాయి ఆన్ రికార్డు మాకు. రేపు ఇంకా వారం 10 రోజులతో 36 లక్షలు అవుతుంది మాది. ఎస్, వీ ఆల్రెడీ రీచ్ 30 lakhs. ఇంకా డేటా అంటుంది, అవన్నీ మేము టోటల్ చేస్తే 36 lakhs దాటిపోతుంది. కనుక 12 లక్షలు ఎక్కడ వీలకుంటున్నాడు. 12 లక్షలు కాదు, 30 ఉన్నది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ. సుభాష్కి ఏం లేదన్న. రాకేష్ వెళ్ళండి. రాకేష్ డిసైడ్ ఎవరు కూర్చుంటారు ఎవరు లేదు. రాకేష్ ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ గారి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు మీద వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈరోజు కనబడుతూ ఉన్నది. వారు చేసే తప్పిదాలను ఎదుటి వారిని రుద్ది ప్రజలను నమ్మించేటువంటి వారు నాటకానికి తెరతీస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు
పెరుగుతున్న ఆదరణ, పార్టీలో చేరికలు, టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో మరి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని తెలంగాణ వస్తే వారికి ఏదో పదవులు వస్తాయని ఆకాంక్షతో కాకుండా తెగించి కొట్లాడినటువంటి ఉద్యమకారులను పూర్తిగా వాళ్ళు విస్మరించి వారి వల్ల బయటకు వచ్చి టీఆర్ఎస్ విధానం తప్పుపడతా ఉంటే ఈరోజు జై తెలంగాణ అన్న వాళ్ళను అణిచివేసి నై తెలంగాణ అన్న వాళ్లకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో వాళ్ళకు స్థానాలు కల్పించి బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తామంటే ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి. ఇవాళ బీటీ బ్యాచ్, ఓటీ బ్యాచ్గా మీ పార్టీలు చెప్పుకుంటా ఉన్నారు. రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి మీ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి సభ్యత్వం నమోదు ఆదిని చూసి వారు సహించలేక నేను చేసింది 12 లక్షలు, అది సత్యం కాదంటున్నాడు. చాలా అమాయకులు పాపం. కార్య నిర్మాణ అధ్యక్షుడు బీజేపీ సభ్యత్వం 12 లక్షలు కాదు, ఈ పార్టీకే 18 లక్షలు ఉన్నది, అదనంగా 12 లక్షలు, ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం. ఇప్పుడు ఇంకా 6 లక్షల సభ్యత్వం, మా లక్ష్యం 36 లక్షల సభ్యత్వం. 12 లక్షలకే జడిసిపోతా ఉంటే అసలు లెక్క చూస్తే ఇవాళ మరి వారికి మూర్చపోయే పరిస్థితి. 30 లక్షలు ఇవాళ మా సభ్యులు. మీ మోసపోతే మాటలు ప్రజలు నమ్మే స్థితి లేదు. వాస్తవాలు గ్రహించే మా దగ్గరకు వస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వారి అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమం చూసి ఇవాళ అటువంటి తరహా పాలన తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో రానుని కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే, ఇందులో ఎటువంటి అనుమానం ఉండడానికి వీల్లేదని కేటీఆర్ గమనించాలి. 12 ఏళ్ల అబ్బాయికి సభ్యత్వం ఇచ్చిన మీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభ్యత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీ పట్ల కేటీఆర్ గారికి అవగాహన ఉందా? భారతీయ జనతా పార్టీ సపోజ్ టు బి ద సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ 11 crores. ఇవాళ అదనపు సభ్యత్వం నమోదు 3 సంవత్సరాల తర్వాత చేపట్టే కార్యక్రమం ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ టు 15 crores. 15 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ ఎక్కడ? ఇవాళ 12 ఏళ్ల అబ్బాయిలతో లేదా ఇవాళ మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ సభ్యత్వం చేసుకోకపోతే పెన్షన్లు రావని, రైతు బంధు బంద్ అవుతుందని, కళ్యాణ లక్ష్మి ఆగిపోతుందని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావని ప్రజల్ని మభ్యపెట్టి భయభ్రాంతులు చేసి సభ్యత్వం చేస్తుంది మీరు. ఇది వాస్తవం కాదా? ఇన్సూరెన్స్ ఆశ చూపించి మీకు నేను భరోసా అని చెప్పి ఆ రకమైనటువంటి మరి తాయిలవుతూ మీరు సభ్యత్వం చేస్తూ ఉంటే దేశం కోసం, సిద్ధాంతం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతూ ఉంటే మీరు సహించలేకపోతున్నారు. అందుకని ఇవాళ మీరు చెప్పుకునే 50 లక్షలు ఈ రకమైనటువంటి టార్గెట్స్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ ఇవాళ మేము 36 లక్షల సభ్యత్వం మా లక్ష్యం. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇంతమంది కలిపి 12 సంవత్సరాలతో కూడుకున్న సభ్యత్వం కలిపితే 50 సంవత్సరాలు అంటే నక్కకు నాగలోకు అనుకున్న తేడా. 15 కోట్లు సభ్యత్వం బీజేపీ పార్టీ ఇవాళ ఆల్మోస్ట్ 18 స్టేట్స్లో
మన పార్లమెంట్ ఎన్నికల్లో మోర్ దెన్ 50% ఓట్ షేర్ పొందిన పార్టీ మాది. మొన్న మీకు ఎన్ని వచ్చినాయండి తెలంగాణలో? పార్లమెంటులో వచ్చిన శాతం ఎంతండి? మీరు ఈడీసీ పడిపోతున్నారు. మేము తెలంగాణలో పట్టు సంపాదిస్తున్నాం. నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులై ఇవాళ 20% ఓట్లు సంపాదించుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభుత్వం 70 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల ప్రభావితం వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ లాంటి జటిలమైన సమస్యకు పరిష్కారం చూపడం వల్ల తటస్థులు, మేధావులు, విద్యావంతులు అనేక మంది మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. ఇవాళ మీ కుటుంబ పాలన, కల్వకుంట్ల రాజ్యాంగం పట్ల విరక్తి కలిగి ఇవాళ భారత రాజ్యాంగం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీలో చేరేటువంటి వాళ్ళు ఇవాళ బీజేపీ సభ్యులుగా చేరుతా ఉన్నారు. ఎందుకు మీకు అంత ఉలికిపాటు బీజేపీ సభ్యత్వం చూసి కేటీఆర్ గారు? ఇవాళ పొంతల్లో కూడా మాట్లాడుతూ మీ యొక్క సభ్యత్వం గురించి 90,000 లక్ష సభ్యత్వం చేశామని అసెంబ్లీలో ప్రచారం చేసుకుంటున్నాం. అసలు మీకు మొన్న వచ్చినటువంటి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఓట్లు చూస్తే కొన్ని సందర్భాల్లో ఓట్లను మించినటువంటి సభ్యత్వం ఇది. ములుగు మీరు చెప్పింది మొన్న అసెంబ్లీలో వచ్చింది 66,000 ఓట్లు, మీ సభ్యత్వం చెప్తే 72,000 ఓట్లు. ఇటువంటి బోగస్ సభ్యత్వంతో మీరు అంటే ఓటర్లకి మించి సభ్యులు ఉన్నారంటే ఆ సభ్యులు ఓటర్లు ప్రభావితం చేసి ఓటర్ల సంఖ్య పెరుగుతారు తప్పితే ఓటర్ల మించి సభ్యత్వం. కొన్ని చోట్ల సూర్యపేటలో 68,000 ఓట్లు పడ్డ మీకు 68,000 సభ్యులైపోయినారు. ఇది మీ కాకి లెక్కలతో మరి ఎందుకు మరి ఈరోజు కేటీఆర్ గారు బీజేపీ జనం పట్టుకుందో అర్థం కావట్లేదు. ఇవాళ చాలా స్పష్టంగా మీ ఇన్సూరెన్స్ స్థాయిలను ప్రకటించి సభ్యత్వం చేయించుకొని మాకు అభ్యంతరం లేదు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికే భారతీయ జనతా పార్టీ మేము సభ్యత్వం ఇస్తా ఉన్నాం. మా పార్టీ లెక్కపత్రం లేనటువంటి మీ యొక్క పార్టీ సభ్యత్వం గురించి, ప్రతి సభ్యుడి గురించి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మాకు ప్రత్యేకంగా మెంబర్షిప్ నంబర్ ఉంది, ఓటర్ ఐడి పరిగణలోకి తీసుకొని సభ్యత్వం ఇస్తా ఉన్నాం. ఇంట్లో కూర్చొని నింపింది మీ వాళ్ళు, ఓటర్ లిస్టు పెట్టుకుని నింపుతుంది మీ వాళ్ళు, ఇంటింటికి తిరిగి చేయించింది మేము, మా వాళ్ళు. మీకైతే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది, మాకైతే ప్రతి సభ్యుడికి మొబైల్ నెంబర్ కావాలి, ఓటర్ ఐడి కావాలా. ఆ రకంగా శాస్త్రీయంగా మేము చేపడుతూ ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పూర్తి జాబితా మాది పారదర్శకతో ఇవాళ కొనసాగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా ఆశలు పెట్టి ప్రజాపతి సభ్యత్వం మీరు చేస్తూ ఉంటే ఈరోజు మరి ఆ మునిగిపోతున్న నావ, ఆ చిల్లులు పడ్డ నావ నుంచి ఆందోళన గురవుతున్నారు. మీరు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఇక కాంగ్రెస్ ఇవాళ మనం చూస్తున్న 2 రోజులుగా చిదంబరం అవినీతి పట్ల సిబిఐ చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్ట్